సెవెన్ హిల్స్ టీవీకి స్వాగతం. వయోవృద్ధులను గౌరవించి వారి హక్కులను భంగం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత వారి బిడ్డలపై ఉందని వికలాంగుల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసులు పేర్కొన్నారు. చిత్తూరు వార్షిక వికలాంగుల పాఠశాలలో అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏడీ శ్రీనివాసులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వృద్ధులను గౌరవించడం, వారి మనోభావాలకు తగ్గట్టు నడుచుకోవడం బిడ్డల బాధ్యత అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారి కోసం కొన్ని హక్కులు కేటాయించారని ఆ హక్కులకు భంగం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత వారి బిడ్డలపై ఉందన్నారు. అలా కాకుండా వయోవృద్ధులను వేధింపులు గురి చేసే చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. చట్టము 2007లో వచ్చిందండి. అది కూలంకషంగా మన వృద్ధుల పోషణ గురించి కొన్ని చట్టాలు పెట్టి ఈరోజు అక్టోబర్ 1వ తారీఖు 2024 అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవ వేడుకలని విభిన్న ప్రతిభావంతులు, హిజరాలు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ తరఫున జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు ఇక్కడ స్థానిక రాస్ స్పెషల్ స్కూల్ ప్రాంగణంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క సమావేశం యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే వయోవృద్ధులని గౌరవించడము, అదే రకంగా వారికి ఉన్నటువంటి ఎన్ని రకాలైనటువంటి వాళ్ళకి ప్రభుత్వ పరంగా ఎటువంటి ప్రొటెక్షన్స్ ఉన్నాయి, ఎటువంటి సదుపాయాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా తల్లిదండ్రుల మరియు వయోవృద్ధుల పోషణ చట్టం దీనికి అనుగుణంగా ఇక్కడ మనం ఏంటంటే ప్రతి రెవెన్యూ డివిజన్లో ఈ యొక్క ట్రిబ్యునల్స్ స్థాపించడం జరిగింది. ఎవరైనా వయోవృద్ధులు వారి యొక్క పిల్లలు సరిగా చూడకపోయినా, వారిని ఇంటి నుంచి గెంటి వేసిన అటువంటి సందర్భాల్లో ఈ యొక్క ట్రిబ్యునల్లో వారు కేసు ఫైల్ చేసినప్పుడు ఆర్డీఓ గారు మొత్తం విచారించి వారికి వారికి పోషణ నిమిత్తము ఎంత అమౌంట్ ఇవ్వాలి, మినిమం ఎంత అమౌంట్ 10,000 నుంచి స్టార్ట్ అవుతుంది, ఆ అమౌంట్ ఇవ్వడము. అదే రకంగా వారి ఆస్తులు ఏదైనా వీళ్ళు బలవంతంగా కానీ లేకపోతే ఏదో విధంగా వీళ్ళు రాయించుకున్నప్పుడు మళ్ళీ వాటిని రివోక్ కూడా చేయొచ్చు, అంటే మళ్ళీ క్యాన్సిల్ చేసే అధికారం కూడా ఆర్డీఓస్కి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా రెవెన్యూ డివిజన్ పరిధిలో ఆర్డీఓలు ఇచ్చిన యొక్క ఉత్తర్వుల మీద వీరు వయోవృద్ధులు ఎవరైనా సాటిస్ఫై అవ్వకపోతే వీరు అప్లెట్ ట్రిబ్యునల్లో కూడా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అప్లెట్ ట్రిబ్యునల్స్ కాన్స్టిట్యూట్ అయ్యి వారిని కూడా విచారించి మరియు తదుపరి ఉత్తర్వులు ఇవ్వడం జరుగుతోంది. అంతేకాకుండా ప్రభుత్వ పరంగా జిల్లాలో సుమారుగా 2 లక్షల మంది వయోవృద్ధులకి 4,000 రూపాయల చొప్పున నెలకి పెన్షన్లు ప్రభుత్వం మంజూరు చేస్తోంది. 3వ తేదీ నుండి 12వ తేదీ వరకు చిత్తూరు గిరింపేటలో వెలిసిన దుర్గమ్మ దేవస్థానంలో శరన్నవరాత్రులు నిర్వహించడం జరుగుతుందని పాలక మండలి చైర్మన్ దిలీప్ రెడ్డి, సభ్యులు రమేష్ తెలిపారు. చిత్తూరు దుర్గమ్మ దేవస్థానంలో శరన్నవరాత్రులకు సంబంధించిన వాల్ పోస్టర్లను విడుదల చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ చిత్తూరు నగరంలో అత్యంత మహిమ కలిగి వెలుగొందుతున్న దుర్గమ్మ అమ్మవారికి 9 రోజుల పాటు శరన్నవరాత్రుల ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా అమ్మవారు 9 రోజులలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారాన్ని భక్తులకు దర్శనం ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి చిత్తూరులోని ప్రజలు, పరిసర మండలాలకు సంబంధించిన ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని చైర్మన్ దిలీప్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. 13 వరకు అందరూ రావాల్సిందిగా కోరుతున్నాం. మూడో దుర్గమ్మ దేవస్థానము గిరింపేట చిత్తూరు 62వ సంవత్సరము బ్రహ్మోత్సవ ఆహ్వాన పత్రిక అందరికీ అందజేయడం జరిగినది. ఈ సంవత్సరము ఇది 62వ సంవత్సరము 3వ తారీఖు నుంచి 10 రోజుల పాటు మహా వైభవముగా నిర్వహించడం అందరూ నిశ్చయించడం జరిగినది. అందరూ ఇదే ఆహ్వానించి అందరూ రావాల్సిందిగా మరీ కోరుచున్నాము. 3వ తారీఖు నాడు మహాలక్ష్మీదేవి అలంకారము, 4వ తారీఖు నాడు చాముండేశ్వరి దేవి అలంకారము, 5వ తేదీ నాడు లలితాదేవి అలంకారము, 6వ తేదీ నాడు పార్వతీదేవి అలంకారము, 7వ తేదీ కాత్యాయని దేవి అలంకారము, 8వ తేదీ సరస్వతి దేవి అలంకారము, 9వ తేదీ మహిషాసుర మర్దిని అలంకారము, 10వ తేదీ రాజరాజేశ్వరి దేవి అలంకారము, 11వ తేదీ దుర్గా పౌర్ణమి సేవ నిర్వహించడం అందరూ నిశ్చయించడం జరిగింది. ఈరోజు అనగా శుక్రవారం మరియు కోటి కుంకుమార్చన కూడా నిర్వహించడం మార్నింగ్ 9 గంటలకి స్టార్ట్ చేయబడింది. అదేవిధంగా 12వ తేదీ పుష్పరథములు విజయలక్ష్మి గ్రామోత్సవము అలంకారంతో నిర్వహించడం, 13వ తేదీ వసంతోత్సవము నిర్వహించబడను. ఇందుకు పుర ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము.
కాణిపాకం శ్రీ స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానంలో హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని ఆర్య ఈవో గురుప్రసాద్ ఆధ్వర్యంలో లెక్కించారు. స్వామివారికి భక్తులు సమర్పించిన కానుకలలో హుండీ లెక్కింపు ద్వారా 27 రోజులకు 2,15,30,322 రూపాయలు ఆదాయం వచ్చిందని ఈవో తెలిపారు. వికోటలో సెప్టెంబర్ 2న జరిగిన ఘర్షణలో నష్టపోయిన వ్యాపారస్తులకు నష్టపరిహారం అందించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ మరియు శాసనసభ్యులు మాట్లాడుతూ ఘర్షణలో నష్టపోయిన 54 మంది కాయగూరల పండ్ల వ్యాపారస్తులకు 5.32 లక్షల చెక్కును పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డిలు జెడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసుల సమక్షంలో అందిస్తున్నామన్నారు. దురదృష్టవశాత్తు సెప్టెంబర్ 2న వికోటలో జరిగిన ఘర్షణలో దాదాపు 54 మంది కాయగూరలు పండ్లు ఇతర వ్యాపారస్తులు నష్టపోయారని వీరికి జరిగిన నష్టాన్ని ప్రాథమికంగా అంచనా వేయడం జరిగిందన్నారు. నష్టపరిహారం మొత్తంలో వికోట యాక్ట్ సంస్థ అధినేత దశరథ్ రెడ్డి సేవాభావంతో చెల్లించడానికి ముందుకు రావడం అభినందనీయమన్నారు. అధికారుల ద్వారా చేపట్టిన నష్టపరిహారం అంచనాలలో సంతృప్తి ఉన్నట్లయితే వారి వినతులను తహసీల్దార్కు సమర్పించినట్లయితే పునఃసమీక్షించడం జరుగుతుందన్నారు. ప్రస్తుతం వికోటలో ప్రజల మత సామరస్యం ఉన్నారని, శాంతి భద్రతలకు ఎటువంటి విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలలో అవగాహన కల్పించడానికి ప్రజాప్రతినిధులు సహకారం అందించారన్నారు. నేనే బేసిక్లీ సాయం చేస్తాను, అలా కమిట్మెంట్ ఇచ్చి సో వాళ్ళ ద్వారా ఈ డొనేషన్ కూడా చేయడం జరిగింది. మనం ఒక ప్రిలిమినరీ ఎస్టిమేషన్ చేశాము, ఇది ఫీడ్బ్యాక్ తీసుకుని చేశాము. సపోజ్ మీకు ఇంకా గ్రీవెన్సెస్ ఉంటే సార్ ఇది కరెక్ట్గా మీరు చేయలేదు, మీరు తక్కువ చేశారు, మీరు మీ గ్రీవెన్సెస్ తహసీల్దార్కి ఇవ్వచ్చు. ఎందుకంటే మన సైడ్ నుంచి కూడా కొన్ని మిస్టేక్స్ ఉండొచ్చు. సో ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఆ ఇన్సిడెంట్ తర్వాత మీ కోటలో ఇంకా ఏం ఇన్సిడెంట్ జరగలేదు. అండ్ సో నేను 2 కమ్యూనిటీస్కి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను దట్ లో అండ్ ఆర్డర్ ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. ఎవరైనా బేసిక్లీ లో అండ్ ఆర్డర్ వాళ్ళ చేతిలో తీసుకుంటే ఒక వేరే రకంగా బిహేవ్ చేస్తే వీ విల్ బి వెరీ స్ట్రిక్ట్, అంటే డైరెక్ట్గా టార్గెటింగ్ చేయడం జరుగుతుంది. అండ్ సో దయచేసి నా తరఫు నుంచి అందరికీ మళ్ళీ ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను దట్ ఈ టౌన్ పీస్ఫుల్గా ఉండాలి. సో ఈరోజు ఈ మనం కార్యక్రమం చేస్తున్నాము. అండ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఎమ్మెల్యే గారు, జెడ్పీ చైర్మన్ గారు దట్ వాళ్ళు కూడా ఒక లీడర్షిప్ ఇచ్చి టైం టు టైం కమ్యూనిటీతో ఇంటరాక్ట్ చేసి కమ్యూనిటీ బాగుండాలి, ఈ టౌన్ పీస్ఫుల్ టౌన్, అండ్ ఈ టౌన్లో పీస్ ఉండాలి. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు బోత్ ఎమ్మెల్యే గారు యాజ్ వెల్ యాజ్ జెడ్పీ చైర్పర్సన్ అండ్ అదర్ లీడర్స్. వాళ్ళు టైం ఇంటరాక్ట్ అయ్యి కమ్యూనిటీతో ఇంటరాక్ట్ అయ్యి ఒక మంచి ఎన్వైరన్మెంట్ పొలిటికల్ యాజ్ వెల్ యాజ్ అడ్మినిస్ట్రేటివ్ క్రియేట్ చేశాం. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు దెమ్ ఆల్సో. ఈరోజు ఎస్పీ గారు వేరే ఒక కార్యక్రమంలో బిజీ అయిపోయారు, సో హీ హాజ్ నాట్ కమ్. అండ్ ఐ థ్యాంక్ పోలీస్ డిపార్ట్మెంట్ ఫర్ దియర్ కంటిన్యూస్ విజిల్ ఆల్సో. కలెక్టర్ గారు, చైర్మన్ గారు కూడా 2 విషయాలు మీకు చెప్పడం జరిగింది. ఆ జరిగినటువంటి సంఘటనను మళ్ళీ మనం గుర్తు చేసుకోకూడదు, ఎందుకంటే అది ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఎప్పుడు కూడా వికోట చరిత్రలో ఇటువంటిది గతంలో మనం అందరం కూడా కలిసే ఉన్నాం. భవిష్యత్తులో కూడా అదే రకమైనటువంటి వాతావరణం ఉండాలనేదే ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు కావచ్చు, అదేవిధంగా అధికారులు కావచ్చు, వారందరూ కూడా కోరిక. ఆ జరిగిన సంఘటనలో ఏ సంబంధం లేకుండా నష్టపోయినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. నిజంగా వాళ్లకు ఆ రోజు జరిగినటువంటి సంఘటనకు ఏ సంబంధాలు లేకపోయినా కూడా దానివల్ల నష్టపోయినటువంటి వాళ్ళు ఈరోజు ఫ్రూట్ షాప్లో అన్వర్ బాషా కావచ్చు, మరి అదేవిధంగా అంబేద్కర్ సర్కిల్లో ఉన్నటువంటి ఫ్రూట్ షాప్స్ కావచ్చు, ఇవన్నీ కూడా కొన్ని నష్టపోయాం. ఆ రోజు అటుపక్క 2 వర్గాల్లోనే కొంత నష్టపోయాం. ఆ నష్టాన్ని
ఈరోజు మీకు ఇచ్చేటువంటి పెద్ద మనసు చేసినటువంటి దశరథ రెడ్డి గారికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞత. మరి ఆయన ఎప్పటి నుంచినో వీకోట్లో ఒక సంస్థను పెట్టుకొని ఆ సంస్థ ద్వారా మనకు ఆర్గనైజేషన్ ద్వారా ఎన్నో సేవలు కూడా అందిస్తూ ఉన్నారు. ఇటువంటి సందర్భంలో ముందుకు వచ్చేయడం అనేది నిజంగా మనం అభినందించాల్సినటువంటి విషయం. నేను మిమ్మల్ని పదే పదే కోరుకునేది, వీకోట ప్రాంతం మనకు 2 రాష్ట్రాలు అంటే 3 రాష్ట్రాలకు మధ్యన ఉండేటువంటి రాష్ట్రం. మన సంస్కృతి సాంప్రదాయాలు కూడా అన్ని రాష్ట్రాల్లో మిళితమైనటువంటి ప్రాంతం ఇది. ఇక్కడ ఉన్నటువంటి అన్ని వర్గాలు ఎప్పుడూ కూడా కలిసిమెలిసి జీవించాల్సినటువంటి పరిస్థితి మన పక్కన ఉంది. దాన్ని మనం కాపాడేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేద్దాం. ఇప్పుడు కలెక్టర్ గారు ఒక విషయం చెప్పారు ఆఖరణ, ఎక్కడైనా ఇటువంటి కమ్యూనల్కి సంబంధించినటువంటి ఇష్యూస్ వస్తే తప్పనిసరిగా మేము చాలా గట్టిగా దానిపైన టార్గెట్ చేసి మేము వెళ్తామని చెప్పాడు. కాబట్టి అటువంటి ఎలిమెంట్స్ ఏవైనా ఉంటే ఖచ్చితంగా వాళ్ళను కూడా చేయాల్సినటువంటి అవసరం భవిష్యత్తులో మన బిడ్డల భవిష్యత్తు కోసం అటువంటి ఎలిమెంట్స్ను 2 పక్కల నుంచి కూడా ఏరివేయాల్సినటువంటి బాధ్యత అధికారుల పైన, వాళ్ళకి సహకరించాల్సినటువంటి పరిస్థితి రాజకీయ పార్టీలు కావచ్చు మనందరి పైన ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా. గడిచిన ఈ విషయాన్ని మర్చిపోయి అన్నదమ్ముల మాదిరి అన్ని పండుగలు చేసుకున్నాం. ఒక పక్క వినాయక పండుగ చేసుకున్నాం, మళ్ళా ఈద్ నబీ పండుగ చేసుకున్నాం. అన్నీ కూడా మనం కలిసిమెలిసి అన్నదమ్ముల మాదిరి ఈ విధంగానే ముందుకు సాగాలి. ఏదైతే నష్టపోయినటువంటి వారు ఉన్నారో వాళ్ళందరినీ కూడా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో టీం వేసి ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళకి నష్టపరిహారము ఈరోజు ఇవ్వాలని చెప్పి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా దశరథ్ రెడ్డి గారు కూడా తన వంతు సహాయంగా కలెక్టర్ గారికి నిధి సమర్పించి ఇక్కడ ఎవరైతే నష్టపోయినారో అందులో ఉడుతుడుతా భక్తి కావడం ఆయన కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఇప్పుడు కలెక్టర్ గారు చెప్పినట్టు ఏదైనా ఇచ్చేటువంటి సహాయం మాకు సాధనంటే కూడా మళ్ళా మీరు తహసీల్ గారి దృష్టికి తీసుకెళ్ళచ్చు. కాబట్టి మనం అందరము కూడా అన్నదమ్ముల మాదిరి ముందుకు సాగాలని చెప్పి కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 86 అంటే దాదాపు 40 సంవత్సరాలు అయింది. అంటే ఇంతవరకు అట్లా ఇటువంటి ఇన్సిడెంట్ ఇప్పుడు కూడా మనకి జరగలేదు. సో దురదృష్టకరం. అంటే మళ్ళీ పునరావృతం కావద్దు. అంటే రాము లాంటి వాళ్ళు చిన్న పిల్లోడు, నేను ఇంటికి వచ్చినప్పుడు ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ వచ్చిన ఎమ్మెల్యే గారు ఎస్పీ చైర్మన్ వీళ్ళంతా కూడా ఒక కుటుంబం. మనం ఈ పార్టీలు మారుతాయి, ఎవరు పార్టీలతో మన సంబంధం లేదు. సంస్థ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటు పరం చేయకూడదని ఏఐటీయూసీ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద సిపిఐ నాగరాజు ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ ఎంతమంది త్యాగాలు చేసి 32 మంది మరణించారని, కమ్యూనిస్టు పార్టీ ఎమ్మెల్యే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో తన పదవిని కూడా త్యాగం చేసిన ఫలితంగా విశాఖ ఉక్కు ఏర్పడిందని తెలిపారు. విశాఖ స్టీల్ లాభాల బాటలో నడుస్తున్న కేంద్ర ప్రభుత్వం బడా పెట్టుబడిదారులకు, ఆదాని అంబానీలకు కట్టబెట్టడానికి చూస్తుందని, దీన్ని వ్యతిరేకించాల్సిన బాధ్యత టీడీపీ జనసేన ప్రభుత్వానికి ఉందన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటు పరం చేయకుండా టీడీపీ జనసేన అడ్డుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ను ప్రైవేటీకరణ ఆపకపోతే కార్మిక సంఘాలు, వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు అడ్డుకుంటామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.